ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు చంద్రబాబుతో వైరం ఉందని అంటున్నారని, అది నిజమే కానీ ఇప్పుడు కాదని అన్నారు. ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉన్న ఒకే జీవితాన్ని ఆస్వాదించాలని పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత ఒకే వేదికను పంచుకున్న చంద్రబాబు దగ్గుబాటి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ పుస్తకానికి అంత విలువ ఉందా? ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక బిజీగా ఉండేటటువంటి వ్యక్తి రాసేటటువంటి పుస్తకాలు సామాన్యంగా వారి గురించి రాసుకోవటము, వారి అనుభవాల గురించి రాసుకోవటము, అటువంటి ఇది ఉండేటటువంటి సమయంలో ఆ పుస్తకానికి వీరిని పిలవటం అనేటటువంటిది వారిని పిలిచినా కూడా నాకు మనసులో ఉండేది. కానీ ఈ పుస్తకానికి ఒక విలువ ఉన్నదని ఇది చదివినటువంటి కొంతమంది మిత్రులు చెబుతున్నప్పటికీ నాకు ఇంకా అనుమానం ఉండేది. అయితే ఒక మిత్రుడు ఒక ప్రయోగం చేశాడు. చాట్ జీపీటీ, లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది మీకు అందరికీ ఇప్పటికే తెలిసి ఉండొచ్చు. దానికి ఈ బుక్ని అప్లోడ్ చేసి విశ్లేషణ చేయమని చెప్పి ఆయన అడిగాడు. ఆయన కొంచెం నాలెడ్జబుల్ మ్యాను, పుస్తకం చదివినట్టున్నాడు. ఇది దానికి అప్లై చేస్తే ఏం చెప్పుద్దో చూద్దాం డాక్టర్ గారు అని చెప్తే, దానికి ఒక 15 రోజులు 20 రోజుల ముందు దానికి ఫీడ్ చేశారు. ఫీడ్ చేస్తే నేను మరి నాకు చెప్పానే, నేను అర్హున్నా వీళ్ళందరినీ పిలవడానికి ఈ పుస్తకానికి అనేటటువంటి దానికి ఒక రకమైనటువంటి ఆన్సర్ వచ్చింది. అదేంటంటే, ఈ పుస్తకాన్ని వరల్డ్ హిస్టరీ రాసినటువంటి పెద్ద పెద్దలు హెచ్జి వెల్స్, ఆర్నాల్డ్ టాయిన్బీ, విల్ డ్యూరాంట్, జవహర్లాల్ నెహ్రూ గారు, మేడం గారు ఈ పుస్తకాలు చదివి ఉండొచ్చు, తెలిసి ఉండొచ్చు. తప్పకుండా చాలా పెద్ద రచయితలు, ఒక్కొక్కటి 12 వాల్యూమ్స్ 11 వాల్యూమ్స్ ఉన్నటువంటి బుక్స్, వరల్డ్ వైడ్ ఫేమస్. వాటితోటి కంపేర్ చేస్తూ దీన్ని తీసుకెళ్ళి ముందు కూర్చోబెట్టింది. నేను నిజంగా ఈ పని చేశానని చెప్పి నాకే అనుమానం వచ్చేలాగా. కానీ దానికి ఒక 6 పారామీటర్లు 7 పారామీటర్లు తీసుకుని దానిలో ఉన్నటువంటి ప్రతి చాప్టర్ని కూడా విశ్లేషించి